వెళ్తున్నాము. తను పాపకి నాకు ఇద్దరికి కూడా. చూడండి పిల్ల గ్యాంగ్ అంతా కూడా ఇక్కడే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను. ఈ రోజు మా ఫ్రెండ్ వాళ్ళ పాపది బర్త్డే అయితే ఉంది. సో ట్రెడిషనల్ గానే వెళ్దాం అనేసి శారీ అయితే కట్టేసుకున్నాను. బర్త్డే ఫంక్షన్ కి వెళ్ళేసి వచ్చేసాము. బట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఏమేం చేసామనేది వ్లాగ్ లో షేర్ చేసుకున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ నేను పెళ్లి నుంచి ఎప్పుడు రిటర్న్ వచ్చామో షేర్ చేసుకుంటా. బికాజ్ నేను ఏ వీడియో కానీ లేదా షార్ట్ కానీ అప్లోడ్ చేయలేదు కదా. సో పెళ్ళి వచ్చేసి May 3 and 4 ఉండే కదా. ముహూర్తం వచ్చేసి సండే ముహూర్తం చూసుకొని రిసెప్షన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నైట్ జర్నీ చేశారు అమ్మ వాళ్ళు. సండే నైట్ అక్కడ నుంచి బెంగళూరుకి అయితే రిటర్న్ బయలుదేరారు అమ్మ, నాన్న, అలాగే పద్దు. బికాస్ పద్దుకి మండే వచ్చేసి హాస్పిటల్లో అడ్మిషన్ ఉండే. సో అందుకనేసి వాళ్ళ ముగ్గురు కూడా సండే నైట్ అయితే రిటర్న్ అయ్యారు. ఇక నేను, భువన్, అలాగే చీకు మేము ముగ్గురము థర్స్డే నైట్ అయితే బయలుదేరాము. అక్కడ పూజలన్నీ కంప్లీట్ చేసుకుని పెళ్లి కూతురు వాళ్ళ ఊరికి కూడా వెళ్ళేసి వచ్చిన తర్వాత మేము బెంగళూరుకి అయితే రిటర్న్ వచ్చాము. కమలు, తను పాప ఇద్దరు కూడా చెట్టూరుకి అయితే వెళ్ళారు. ఈ రోజు వాళ్ళిద్దరు కూడా చెట్టూరు నుంచి అయితే వచ్చేసారన్నమాట. వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత అందరం కూడా రెడీ అయిపోయి బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్ళాము. బర్త్డే వచ్చేసి నాకు అంటే పాప బర్త్డే కదా. సో పాప వాళ్ళ మమ్మీ వచ్చేసి నా ఫ్రెండ్ అండ్ వాళ్ళ డాడీ వచ్చేసి కమల్కి తెలిసిన వారు అన్నమాట. సో అందుకని ఇంకా అందరం కూడా వెళ్ళాము బర్త్డే అటెండ్ అవ్వడానికి. 1 o'clock అలా సెలబ్రేషన్స్ అని చెప్పారు. మేము వెళ్ళేపాటికే 1:30 అలా అయిండే. సో లేట్ అయిపోయింది అనుకుంటే కరెక్ట్ టైంకి రీచ్ అయ్యాము. ఇంకా వీళ్ళందరూ కూడా మా టీం అన్నమాట. సో కలిసి చాలా రోజులు అయిపోయిండే అందరం కూడా. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా లంచ్ హాల్లోనే అలా కలిసినందుకు వాళ్ళు కొంచెం లేట్గా వచ్చారు. అక్కడ లంచ్ చేసేసి ఇక అందరం కూడా అక్కడ కలిసి కొద్దిసేపు మేము టైం స్పెండ్ చేస్తూ ఉంటే ఇంకా కమ్మల పిల్లలు అందరూ కూడా బయటకు వచ్చేసి ఆడుకుంటూ ఉన్నారు. ఫంక్షన్కి అయితే వెళ్ళేసి వచ్చేసాము. ఇప్పుడు హెయిర్ కట్కి అయితే వెళ్తున్నాము. తను పాపకి నాకు ఇద్దరికి కూడా కటింగ్ చేద్దామనేసి అనుకుంటున్నా. సో అందుకనేసి హెడ్ బాత్ చేసాము. యాక్చువల్లీ కటింగ్ హెడ్ బాత్ చేసినప్పుడైతే మంచిగా వస్తుంది అనేసి అంటారు. అందుకని హెడ్ బాత్ ఇప్పుడు ఇద్దరు హెడ్ బాత్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు కటింగ్ చేయించుకొని వచ్చి మళ్ళీ హెడ్ బాత్ చేసుకోవాలి. అప్పుడు హెయిర్స్ అనేది మంచిగా ఉంటుంది. సో ఇప్పుడైతే ఫస్ట్ సలూన్కి వెళ్దాము. కిందకు వచ్చి డ్రెస్ చేంజ్ అయితే చేసేసుకున్నాము. సో కటింగ్కి వెళ్ళేసరి కొంచెం క్రీప్ మెటీరియల్ ఉన్న డ్రెస్సెస్ వేసుకోవడం బెటర్. ఎందుకంటే హెయిర్స్ అనేది స్టిక్ ఆన్ అవ్వవు. కటింగ్ చేయించుకుని కొంచెం అలా ఆనియన్ జ్యూస్ అయితే పెట్టుకున్నా. చాలా షార్ట్ చేసేసింది. బటర్ఫ్లై కటింగ్ చేయంటే బటర్ఫ్లై సైజులో చేసేసింది. ఇక తను పాప ఫ్రెష్ అప్ అయిపోయి కింద ఆడుకుంటూ ఉంది. మన పద్దుగాడు టీవీని చూస్తూ ఉన్నారు. స్పీకర్లో ఆర్డర్ పెట్టాడంట, వాడి కోసం వెయిట్ చేస్తున్నాం. సైక్లింగ్ ఆడుతున్నారు మన భువన్, పక్కింటి పిల్లాడు. ఇంకా చూడండి మన చీకుగాడు తను పాపని వెనక కూర్చోబెట్టించుకొని వస్తున్నాడు. ఏ మన పద్దుకి నీ బోన్ దగ్గర ఒక చిన్న సర్జరీ అయితే జరిగింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినప్పటి నుంచి ఇంకా మూవీస్ మీద మూవీస్ చూస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ అని, ప్రైమ్ అని, హాట్స్టార్ అని, ఒక్కటి కాదు అన్ని వెబ్సైట్లో ఉన్న కొత్త మూవీస్ అన్నీ కూడా చూసేస్తున్నారు అన్నమాట. ఇంకా ఇంట్లో వచ్చే టీవీ సౌండ్ సరిపోదన్నట్టు బ్లూటూత్ సౌండ్ బార్ని అయితే ఆర్డర్ పెట్టాడు. ఇక అది కూడా ఇంకా డెలివరీ అయిపోయింది. ఈ రోజు నుంచి నేను వీడియోస్ ఎలా తీయాలో కూడా అర్థం కావట్లేదు నాకు.
ಅವರೇ ಬಂದ್ ಮಾಡ್ತಾರಾ ಸರ್? మన లవ్ ఇది కనుక ఆడుకోనేకి సిక్కే కదా లవ్, నీకు అట్లాంటి ఉంటే చాలు కదా. ఇక్కడేమో వీళ్ళు ఇన్స్టలేషన్ వస్తారనేసి చెప్పారు, బట్ మేమే ట్రై చేద్దాం అనేసి ఇంకా పద్దు భువన్ ఇద్దరు కూడా చేసేస్తూ ఉన్నారు. బట్ సక్సెస్ఫుల్ గా ఇన్స్టలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎట్లా అంటాయి భువన్? నాకేం తెలియట్లేదు. సో ఇంకా డోర్స్ విండోస్ అన్నీ కూడా క్లోజ్ చేసేసి సేమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందాలనేసి ఇంకా సౌండ్ పెట్టేసుకొని చూస్తూ ఉన్నారు. ఇదే నా కొత్త హెయిర్ స్టైల్. అంటే నేను మరీ ఇంత చిన్నగా చేయమనేసి చెప్పలేదు, ఒక ఇంత షార్ట్ చేయండి అని చెప్పేసి నేను ఏ కటింగ్ కావాలో చెప్పాను. బట్ ఆవిడ ఇంతే తీసిన తర్వాత కటింగ్ అంతా ఫినిష్ అయిన తర్వాత చూస్తే ఇంతే అయిపోయింది. పోనీటైల్ వేసుకోవడానికి కూడా కుదరట్లేదు, అంటే చాలా చిన్నగా అయిపోయింది. నాకు అంటే నేను షార్ట్ హెయిర్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను లాంగ్ హెయిర్స్ కన్నా. షార్ట్ హెయిర్స్ అయితే ఈజీగా మేనేజ్ చేసేయచ్చు మనము, లాంగ్ హెయిర్స్ అయితే నాకు శారీస్ కట్టుకున్నప్పుడు కావాలనిపిస్తుంది. చాలా మంత్స్ బ్యాకే కటింగ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఉత్తి పెళ్ళి కోసం వద్దు అనేసి క్యాన్సిల్ చేసుకున్నాను. సో పెళ్ళి అయిపోయింది కదా అని కటింగ్ చేద్దామంటే అది చాలా షార్ట్ అయిపోయింది. ఎలా కనిపిస్తుందో చెప్పండి. నాకు అంటే తనుకి అస్సలు నచ్చలేదు, చీకు గడికి అస్సలు నచ్చలేదు. మమ్మీ బాగాలేదు మమ్మీ నీ కటింగ్ హెయిర్ స్టైల్ అనేసి అంటున్నారు. అందుకనేసి కొంచెం తొందరగా పెంచేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. మీకు ఎందుకు అర్థమైంది అనుకుంటా మీకు, అంటే నేను ఎందుకు టెర్రస్ మీదకి వచ్చేసి వీడియోస్ తీస్తున్నానని. చూడండి పిల్ల గ్యాంగ్ అంతా కూడా ఇక్కడే ఉంది. ఇంకా ఇంట్లో వచ్చేసి చూసారు కదా టీవీ సౌండే ఎక్కువ అనుకుంటే ఇక బ్లూటూత్ సౌండ్ బార్ వేరే తెప్పించాడు. ఇంకా అసలు థియేటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇంట్లోన. చూడండి పిల్ల గ్యాంగ్ అంతా కూడా పైకి వచ్చేసారు. పోనీ వాళ్ళకి హాయ్ అన్న చెప్పరా. అసలు స్నానం పొద్దున్న చేసిందే. బాయ్ చెప్పు. హాయ్ వద్దు బాయ్ చెప్పు. మీరు కిందకి వెళ్ళి ఆడుకోండి కొద్దిసేపు. సైకిల్ తొక్కుతా ఉన్నారు కదా. సైకిల్ తొక్కల్లా కొద్దిసేపు లవితుంది. బాయ్ బాయ్ బాయ్. వీడియోస్ షూట్ చేద్దామంటే లోపల ఇంట్లోన కుదరట్లేదు, టీవీ పెట్టేసి సౌండ్ పెట్టేసుకుంటున్నారు. ఇంకా కనీసం పైన తీద్దామంటే చూడండి ఆల్మోస్ట్ 1 2 ಎಷ್ಟು ಇದೀರೋ కౌంట్ ಮಾಡಿ 1 2 3 4 5 6 7 7 1 2 3 4 5 6 7. నేను కాదని 7 మెంబర్స్ అందరు పిల్లల గ్యాంగ్ అయితే వచ్చేసారు. ఇంకెక్కడ వీడియో షూట్ చేయగలను నేను. మేబీ ఈ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయితే తప్ప నేను వీడియోస్ మంచిగా తీయలేను అనిపిస్తుంది. ఓకే కిందకి వెళ్ళి కొంచెం సర్దాల్సినది ఉంది, అది సర్దుకుంటూ వీడియోని అయితే కంటిన్యూ చేద్దాము. నేను మీతో చెప్తూ ఉన్నాను కదా, అంటే కింద కుదరట్లేదు పైన కుదరట్లేదు నాకు వీడియోస్ తీసుకోవడానికి అని చెప్పినందుకు ఇంకా పిల్లాడు కొంచెం అర్థం చేసుకున్నట్టున్నాడు. అంటే తమిళియన్స్ వాళ్ళు. అక్క మీరు వీడియో షూట్ చేసుకోండి, నేను పిల్లలందరినీ కూడా కిందకి తీసుకొని వెళ్తాను అనేసి ఇంకా అందరినీ పంపిస్తూ ఉన్నాడు. నేను ఇంకా వద్దులే మీరే ఆడుకోండి నేనే కిందకి వెళ్తానులే నాకు వర్క్ ఉంది అనేసి కిందకైతే వచ్చేసాను. ఇక్కడ మన టీవీ వెనకాల ఒక కబోర్డ్ అయితే ఉంది, దాంట్లో ఉన్న ఐటమ్స్ ఏమైనా క్లీన్ చేద్దామనేసి తీసాను. ఏవి అంటే యూస్ఫుల్ స్టఫ్ పెట్టుకొని ఇంకా మిగతావన్నీ పడేద్దామనేసి చూస్తూ ఉన్నాను. బట్ అన్ని కొత్త వాటిలోనే ఉన్నాయి. ఇంక ఇవైతే కమ్మలు కొత్తగా తీసుకున్న షూస్, ఉత్తి పెళ్ళికని తీసుకున్నాడు బట్ యూస్ చేయలేదు. ఇంక ఇవేమో తనుపాప షూస్ ఎంత బాగున్నాయో, చాలా రోజులైంది వేసుకోలేదు. ఇలా బాక్స్ లో వేసి పెట్టేస్తానా, అంటే సడన్ గా ఎక్కడైనా బయటికి వెళ్ళేసరి గుర్తుకు రాదు, ఇంకా అవి అలానే పెట్టేస్తూ ఉన్నామన్నమాట. ఇవైతే నేను అప్పుడు రెగ్యులర్ గా యూజ్ చేసేదాన్ని ఎక్కడ వెళ్ళినా గానీ. అంటే బీయింగ్ కలర్ మనకి అన్ని అవుట్ఫిట్స్ కి మ్యాచ్ అవుతుంది కదా, సో ఎక్కువగా యూజ్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు అలానే పెట్టేసి వాటికి అంతా దుమ్ము పట్టేసింది, అందుకనేసి క్లీన్ చేద్దామని తీసుకుంటూ ఉన్నా.
ఇంక ఇవైతే స్పోర్ట్స్ షూస్, ఎక్కడికైనా ట్రెక్కింగ్కి అలా వెళ్ళినప్పుడు ఉంటాయనేసి తీసుకొని పెట్టుకున్నాను. కానీ యూజ్ చేయడం మాత్రం చాలా రేర్, అంటే చాలా రేర్. ఇవన్నీ కూడా ఇల్లు క్లీన్ చేసేసరి క్లీన్ చేయడము, అలానే పెట్టడము. అసలు యూజ్ చేయట్లేదు. ఇంకా మేబీ ఇది అమ్మదనుకుంటా చిన్నప్పటిది. ఇలాంటి వర్క్స్ అన్నీ అప్పుడు వేసేవారంట వాళ్ళు చిన్నప్పట్లో. మేబీ అందుకనే అది అలానే పెట్టుకున్నట్టుంది. ఇంక ఇవైతే నేను కాలేజ్ టైంలో యూజ్ చేసిన షూస్, శాండల్స్ అన్నీ కూడా ఎందుకు అంటే అప్పుడు పడేయాలని అనిపించలేదు. అందుకని అలానే పెట్టుకున్నా. ఇంక ఇలాంటి షూస్ అయితే అప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉండే. తీసుకుంటాను. బట్ నాకు షూస్ పెద్దగా నచ్చదు. నాకు అక్కడ వెడల్పుగా ఉంటుంది. సో, కంఫర్ట్ అనిపించదు. నచ్చి తీసుకుంటాను. కానీ అలానే పెడతాననమాట. సో, అందుకని వాటినన్నీ కూడా ఇప్పుడు పారేద్దామనేసి తీస్తూ ఉన్నాను. ఇంక ఇవైతే కొత్తవనుకుంటా. అసలు యూజే చేయలేదు. వేసుకున్నట్టు నాకు గుర్తుకు కూడా లేదు. రొటీన్‌గా అసలు ఒక పేరున్న వాళ్ళేసుకున్నట్టు ఎప్పుడు చూసినా బ్లాక్ వన్నే వేసుకొని వెళ్తున్నాను. ఇవి కూడా అనదర్ పేర్ ఆఫ్ షూస్. అసలు యూజ్ చేయట్లేదు. ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. అన్నీ కూడా వాడి పడేద్దాం అనేసి అనుకుంటున్నాను. ఇదంతా క్లీన్ చేసేపాటికి చాలా లేట్ అయిపోయింది. అంటే తొందరగా చేద్దాం అనుకుంటాం గానీ, ఇలాంటి క్లీనింగ్ వర్క్స్ అది కూడా కబోర్డ్ ఏమైనా క్లీన్ చేద్దాము అని స్టార్ట్ చేశామంటే 1 అవర్‌లో కంప్లీట్ అయ్యేదైతే కాదు. చాలా అంటే చాలా టైం తీసుకుంది. అందుకని ఇంక వీడియో కూడా పెద్దగా కంటిన్యూ అయితే చేయలేదు. నార్మల్ రొటీన్ వర్క్సే గదా అనేసి. సో, అంతేనండి ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. అంటిల్ నెక్స్ట్ వీడియో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్. బై బై.